రే జాగ్రత్త, నేను కూడా రానా? పర్వాలేదు. ఓకే. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావురా? సుధా ఇంట్లో. అక్కడే ఉండి పోకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఇల్లు ఏమన్నా లాడ్జ్ అనుకున్నావా, సత్రం అనుకున్నావా? కాలిరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. వెళ్ళా. నిన్న నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చెళ్ళింది. ఎప్పుడు? ఎప్పుడా అని? వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు. ట్యూషన్ ఫీజు కట్టావా? కట్టలేదు. ముందు ఆ పని చూడరా. అనకొండ. అమ్మా అమ్మా, అను వచ్చిందా? ఎవరు? అమ్మా అను. తెలీదురా, నేను గుడికి వెళ్ళాను. ఎప్పుడు చూడు గుడి గుడి గుడి, వేరే పనిలేదా? శివ శివ, నీ ఆరోగ్యం కోసమే కదరా నేను గుడికి వెళ్ళేది. అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా గుళ్ళు చుట్టూ షికారులేంటి? అది కాదమ్మా, అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకు వచ్చిందో ఏం చెప్పిందో ఆయన ఎలా అడగటం? దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడతావు? నిన్నంతా మీ పెదనాన్న ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగు. ఒరే ఒరే, నెమ్మది, జాగ్రత్త. చూసుకురాలరా. ఏంట్రా? అను వచ్చిందంటగా నాన్న చెప్పాడు. ఇన్నాళ్ళైనా మీ నాన్నని అర్థం చేసుకోలేకపోయావు కదరా. అను పేరు చెప్తే నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాడు. పిచ్చోడా, అది నిజమని నమ్మేసావా? అయితే అను రాలేదా? అను వచ్చిందిరా, చాలా సేపు ఇక్కడ ఉంది. నేను గురించి అడిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే ఉంటావు. ఫస్ట్ ఎగ్జామ్ లో నువ్వు పాస్. ఎంత విలుపు బాడీ వేళ కూలింది గాలిలో రెక్కలొచ్చి తల్లకిందులై తప్పుకున్న భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ విందులై చూపుతున్నద ప్రేమకున్న వెనకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకెలా. ప్రతికలని చిటికలతో పిలిచే ప్రణయాల జతవలలో ఋతువులనే పట్టే సమయాల ఒళ్ళో కాళ్ళు గుప్పిట్లోనే చిత్తవా ఒళ్ళో తానే స్వర్గం వచ్చింది కదా.
ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్ లైలా మిస్ అయిలా స్మైలే విసిరిందా అది తగిలి కులుకొదిలి మనసే చెదిరిందా అదే కాగా లవ్లో లవ్లీ లీలా అయ్యా నేనే ఇంక మజనులా ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింటూ బాడీ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందుడై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ ధారానగలి కళ్ళ బిందుడై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ అను నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? మా ఫ్రెండ్ కి ఈమెయిల్ చేస్తున్నాను తాతయ్య. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండే కదా. మార్గరెట్. ఈ టైములో నీ వయసు పిల్లలు ఇంత సిన్సియర్ గా ఈమెయిల్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రేమ గురించి అయి ఉంటుంది. కరెక్ట్? యూ హ్యావ్ కంప్లీట్లీ గాట్ మీ రాంగ్. నాకు ప్రేమకు చాలా దూరం తాతయ్య. నాకు సంబంధించినంత వరకు యవ్వనం అనేది ప్రేమించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం ఏది సాధిస్తామన్నది డిసైడ్ చేసుకోవడానికి లభించిన అమూల్యమైన సమయం. అలాగా, మీరేం సాధించాలనుకుంటున్నారు? I want to do my PhD and Harvard is my dream. నేనేదో ఒక రోజు ఐన్స్టీన్ అంత కావాలి, పెద్ద పెద్ద రీసెర్చ్లు చేయాలి, నోబెల్ ప్రైజ్ పొందాలి. ఎందుకంటే సైంటిస్ట్ అను మీ మనవరాలని అందరూ గొప్పగా చెప్పుకోవాలి తాతయ్య. తాతయ్య, ఏమైంది? ఏం లేదురా, నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఈ వయసులో సాధించాలని ఎంత పట్టుదలగా ఉన్నావు. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ తాతయ్య. ఏయ్, ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ రావడం లేదేంటి? ఓయ్. అబ్బా, అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఏయ్, ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? లేడే చూడండి, బుజ్జి గుండు కథ, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండు గీయించుకున్నప్పుడు చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతాను. Rascal. ఏంటి బాలి ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోలా? మనశ్శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఫారెన్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరేయ్, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? హ,
తను వెళ్ళని నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు? నేను చెప్తాను ఇది మా పెద్దని ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏట్రా అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించింటే ఇప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. ఆ? రే అవుతాను మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టు గురించి తెలీదా మీకు?